నువ్వు కోరుకున్న వస్తువు గొప్పది, నీ గమ్యం గొప్పగా నువ్వు కోరుకో. చిన్న చిన్న వాటిని చూసి మురిసిపోకు. సింహంలా బతుకు, సింహంలా బతుకు, ఏనుగులా బతుకు అంటారంటే ఇదే కారణం. అబ్బా, ఏ పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు స్వామి మీరు. ఎంత కష్టం అంటే మనకి ఎందుకండి అంత, మనకి విష్ణువు చాలండి. వద్దు అలా అని చెప్పి విష్ణువుని తక్కువ చేయటం అని కదా. వైష్ణవీ శక్తి మళ్ళీ ఆయన్ని తీసే, ఆమె వైష్ణవ శక్తి ఆమెలోకి వెళ్ళిపోతుంది. సో పెట్టుకునేది పెద్దది పెట్టుకో. నువ్వు వెళ్తావా వెళ్ళవా అనేది నీకెందుకు, నేను అదే పెట్టుకుంటాను. నేను అంటే మహానుభావులు నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. శ్రీ విద్యోపాసకుడు అది కోరుకునేది కాదు, అది అయ్యేది. అర్థమైందా? నీ ఇంటికి నువ్వు వెళ్ళటానికి అది గొప్ప ఏముంది, అది కోరుకోవాలా? అవునా? ఎక్కడ తిరిగినా మనం మన ఇంటికే వస్తాం. అది అందులో గొప్పతనం ఏముంది, అది చెప్పుకునేదా? అంతే కదమ్మా. తెలియని వాడికి కొత్తగా ఉంటుందేమో, తెలిసిన వాడికి రోజు తిరిగేవాడికి ఏముంది. నారద మహర్షి వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ కొత్త ఏముంది, అన్ని లోకాల్లో తిరుగుతున్నారు. అంటే నువ్వు అలానే తిరుగుతావు వాళ్ళతో పాటు. వాళ్ళ ఆ స్థితి నీకు రావాలి కదా. అవునా? వాళ్ళందరూ కూడా అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ మరి ఆయన తంబురా మీటుకుంటూ తిరుగుతున్నాడు కదా ఆకాశాల్లో, మేఘాల్లో. తుంబురనాథలు వీళ్ళందరూ, తుంబురుడు వీళ్ళంతా, వాళ్ళందరూ నారాయణ అంటున్నారు. శాశ్వత పదాలు ఇచ్చేశాడు ఆయన. మళ్ళీ వీళ్ళందరూ ప్రళయంలో మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ అమ్మవారి దయతో మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ ఆ తల్లి ఏం భావన చేస్తుందో, ఏ సృష్టి చేస్తుందో అది ఎవరికి తెలియదు. ఎలా ఉంటుందో రాబోయే సృష్టి. మళ్ళీ మహాప్రళయం తర్వాత పరాశూన్యంలో మళ్ళీ ఈ శ్రీచక్రం ఉండదు. పరాశూన్యంగా ఉండిపోయినప్పుడు మళ్ళీ కొత్త సృష్టి ఎప్పుడు అవుతుంది స్వామి అంటే నేను చెప్పలేనమ్మా. ఆ తల్లికి నమస్కారం చేస్తూ పాదాల దగ్గర ఇంతవరకు నాకు చెప్పించింది అదే సౌభాగ్యం, నా మహా సౌభాగ్యం చాలు నాకు ఈ జన్మకి. అవునా? రాజధాని అంటే అది. సో ఏ లోకంలో ఉండాలన్న అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అమ్మవారు ఉండే శ్రీమన్ నగరమే సురధాని. అష్టదిక్పాలకులందరికీ రాజధానులు ఉన్నప్పటికీ వీరందరూ అమ్మవారి రాజధానిలోనూ కొలువు ఉన్నవారే. కాబట్టి సురధాని అంటే శ్రీమన్ నగరము అని. అంటే వీళ్ళందరూ అక్కడ కొలువు ఉన్నారు అంటే వాళ్ళ చింతనలో వాళ్ళు ఎప్పుడూ అందులో కొలుస్తూ ఉన్నారని. ఆ లోకంలోనే ఉన్నారు, ఇంకో లోకాల్లో లేవు. మనం ఎక్కడ ఉంటాం? మనం అందరం ఇంకొక మన లోకాలు మనవి మాయా లోకాలు. అవునా? ఎన్ని లోకాలు ఉన్నాయి ఇప్పుడు సృష్టిలో? ప్రతి వారికి ఒక లోకం. ఏ లోకంలో ఉన్నావు అంటే నాది ఒక లోకం లేండి, మీకు ఎందుకు లేండి. మీకేంటి, ఏ పని మీద వచ్చారు, అయిపోయిందా, వెళ్ళిపోండి సార్, నా లోకంలోకి వెళ్ళిపోతాను. వాళ్ళు కల్పించుకున్న లోకాలు ఇవన్నీ, ఊహాలోకాలు అంటారే అది. సో అసలైనది వాస్తవం శ్రీ విద్య అంటే ఏమిటి? అటువంటి లోకంలో ఉండరా నాయన తలంపుల్లో అని. కనీసం నువ్వు సామీప్య సారూప్య సాలోక్య ఎటువంటివన్నా వస్తాయి. అమ్మవారి సామీప్యంగా మణిదీపంలో ఆ గేటు దగ్గర నీకు ప్రవేశం ఇచ్చినా చాలు. ఎన్ని ప్రాకారాలు అమ్మవారికి మణిదీప వర్ణనలో? ఏదో ఒక ప్రాకారంలో ప్రాకారము అంటే ఏంటంటే మీ ఇంటి చుట్టూ ఉన్న ఈ ప్రహారీ గోడ ప్రాకారాలు కావు, అవి లోకాలు. అర్థమైందా? ఇనప ప్రాకారము, వెండి ప్రాకారము, బంగారు ప్రాకారాలు ఉంటాయి. అక్కడ మళ్ళీ దేవతలు ఉంటారు. అక్కడికి రా అంటుంది. అంటే నిన్ను తన లోకంలో కలుపుకుంది అని, శాశ్వత స్థానాన్ని ఇచ్చిందని. అక్కడి నుంచి అక్కడ చేస్తున్న వాళ్ళందరి దేవతలతో నువ్వు కూడా వెళ్ళి అమ్మవారి సేవ చేస్తూ ఇంకో ప్రాకారంలోకి వస్తావు. అలా అమ్మవారు దాన్ని ఏమంటారు, మధ్యలో కూర్చున్న మంటపం ఏదైతే ఉంటుందో ఆఖరికి అప్పుడు నిన్ను సారూప్యంగా పిలుస్తుంది. అలా వస్తావు. అర్థమైందా? ఇప్పుడు ఢిల్లీ, హైదరాబాద్ హైదరాబాద్ లో ఉండే చింతామణి గృహంలో నువ్వు స్థానం అలా నువ్వు అక్కడి నుంచి నువ్వు ఇంకా నీ జీవితం ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతున్నావు. ప్రాకారాలు దాటి అమ్మవారిలో లయం కావటానికి ఆ లోకంలో ప్రవేశపెడుతుంది. ఇది రహస్యం. డైరెక్ట్ గా అమ్మ దగ్గరికి వెళ్ళరు. ఆ తల్లి దయ ఉంటుంది. వారాహి, దండనాథ వీళ్ళందరూ కూడా దేవతలు అమ్మవారి ఆజ్ఞ తీసుకుంటారు. అలా పలానా చోట వాళ్ళకి తెలిసిపోతుంది.
ఆత్మను తీసుకొచ్చి ఆ లోకంలో పెట్టేస్తారు. మీ మధ్య లోకాల్లో ఎవ్వరూ మాట్లాడొద్దు. ఆ! ఆ ప్రాకారంలో ఫలానా ప్రాకారంలో అక్కడ మళ్ళీ ఇంద్రుడు వీళ్ళందరూ గూడా ఉంటారక్కడ. అమ్మవారు కొలువు తీరి ఉంటారు. అంటే కొలువు అంటే కొలుస్తూ ఉంటారండి. వాళ్ళతో పాటు నీ ఆత్మ గూడా నువ్వు గూడా అక్కడ ఉండి అమ్మవారికి సేవలు చేస్తూ ఉంటావు. హ్మ్. అట్లా అమ్మవారు ఒక్కొక్క ప్రాకారాన్ని దాటించి చివరికి ఆ యొక్క చింతామణి గృహాంతస్థ అక్కడ తన దగ్గరికి ఆఖరిగా పిలిపించుకుంటుంది. తనలో కలుపుకుంటుంది. అదే నీ సాయుధ్యం. అమ్మవారి సాయుధ్యం. అసలు ఆ అమ్మవారిని చూడటమే నువ్వే కరిగిపోతావు. ఆవిడ ఒడేంటి ఆవిడ నిన్ను దగ్గరికి తీసుకుందంటే అయిపోయింది. నీకే తెలీదు. హ్మ్. హ్మ్. మంచు కరిగిపోతే ఎలా ఉంటుంది? రూపం ఉండదన్నట్టు అలా కరిగిపోతావు అమ్మవారిలో. అదనమాట. ఆ లయం వేరమ్మ. సురధాని అంటే అది. తాండవ 22వ నామం నాన్న. శివుడు తాండవం చేయడానికి ప్రేరణ అమ్మవారు. అమ్మవారు లాస్యం చేయటానికి ప్రేరణ శివుడు. శివుని యొక్క ఈక్షణం. లాస్యం చేస్తారుగా నృత్యంలో. కాబట్టి తాండవ స్వరూపము తానే, లాస్య స్వరూపము తానే, అర్ధనారీశ్వర స్వరూపము తానే అని రహస్యం. ఆవిడ తాండవ. శివుడికే ప్రేరణ ఇచ్చాను. చాలా లేకపోతే శక్తి కదమ్మా! మనం కాలు ఇటు తీసి అటు పెట్టడానికే అమ్మా, అమ్మా, అమ్మా అని 10 సార్లు అంటే కాలు మెల్లిగా దిగుతుంది కిందకి. అవునా? తిమ్మిరి లెక్క ఉంటాయి. ఇక అప్పుడు నృత్యం చేయమంటే నువ్వేం చేస్తావు? అలా ఉంటుంది పరిస్థితి శివునిది. ఉండండి ఆ తిమ్మిర్లు తీస్తానని చెప్పి ఇలా అంటుంది శక్తి. రక్త ప్రసరణ శక్తి అమ్మవారిది. హ్మ్. ఆ శక్తి వలన శివుడు ఏమిటి? తాండవం చేస్తాడు. ఆయనకు ప్రేరణ. ఇక లాస్యము మళ్ళీ ఆయన చూస్తాడు అమ్మవారిని. చూసినప్పుడు లాస్యం. ఏమ్మా? ఆ చూపుతో అమ్మవారు వీరిద్దరూ మళ్ళీ ఒకటే. అర్ధనారీశ్వర తత్వం అది. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీకు మీకు అర్థం కావాలంటే చెప్తున్నాను. తాండవ అంటే ఒక చిన్న ఉదాహరణ. ఏమ్మా ఏదైనా సువార్త విందాం అనుకోండి. హ్మ్. శుభవార్త అమ్మవారి యొక్క ప్రేరణ అనుకోండి. అంతేగా? నీ మనసులో అది నీ మనసులో లడ్డూలు పగులుతున్నాయా అంటారు. లడ్డూ పుట్టిరే అంటారు గదా! ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ఏంటి విశేషం అని. అంటే ఆ విషయం నేను తెలుసుకున్నాను. శుభవార్త నా దాకా వచ్చింది. అందుకే ఆనందంగా ఆనంద తాండవం ఆడే శివుడు అని. ఆ లాస్యం ఆ వస్తువు అంటే అక్కడ అమ్మవారు ఉందని తలంపుతో నాకొచ్చింది శుభవార్త. అనే ఆనందంతో చేస్తున్నాను. అదనమాట. చేస్తుంది ఒకరే కానీ ఇద్దరుగా ఉంటారు. నీ మనసేమో శివుడు. విషయం అమ్మవారు. అప్పుడు నీకు ఆనందం. ఆనంద తాండవం ఆడే నా మనసు అని నువ్వు ఎగురుతూ ఉంటావు కింద భూమి మీద. అర్థమైందా? లాస్యం, ఈక్షణం. ఈ 2 కలిపితే నీలో ఆ చర్యలు, శరీరంలో ఆ చర్యలు. కళ్ళు మిరుముట్లు గొలిపే ఈ మెరుపులు, మొహం మీద ఆనందము, చిరునవ్వు, మందహాసము, బుగ్గలు ఎరుపుగా ఉండటం. ఇవన్నీ ఆనందాలన్నమాట. అప్పుడు నువ్వేం చేస్తావు? అంతేగా? లేచి ఒక గెంతు గెంతుతావు. ఎవరు చేశారు దీనికి కావాల్సిన ముడిసరుకంతా ఎక్కడి నుంచి వచ్చింది? అవునా? ఎప్పుడు వినని శుభవార్త వింటే ఎక్కడి నుంచి వస్తుంది డాన్సు? మనకు గూడా అదే తాండవ. అందుకే నృత్యంలో శివ శివుడు అర్ధనారీశ్వరుడికి అందుకే కూచిపూడి గాని, భరతనాట్యం గాని వాళ్ళందరూ గూడా శివుడిని పెట్టుకొని చేస్తారు. ఆనంద తాండవం అన్నమాట. ఆయన ఈక్షణం చేశాడు కాబట్టి నా సృష్టి, నా సంకల్పాన్ని సాకారం చేసింది కాబట్టి ఎవరు అని చూస్తే తనలో ఉన్న మనసే, మనస్వరూపిణి. ఆయన మనసే ఈశ్వరిగా ఉంది. ఆమెను చూస్తాడు. చూసినప్పుడు ఆనందంగా తాండవం చేస్తాడు. వాళ్ళిద్దరూ చేస్తారనమాట. అదనమాట. నీలో ఎలా జరుగుతుందో వాళ్ళలో గూడా అలానే జరిగింది. వాళ్ళక్కడ తాండవం చేస్తున్నారు. నువ్వేంటంటే ఇక్కడ ఆనందంగా ఉన్నావు. మనకు తెలీదుగా నృత్యం ఏంటో.
అవునా? సింపుల్‌గా చెప్తాను. ఓ సామాన్యుడు అర్థం కావటానికి. ఇది కొద్దిగా శ్రీ విద్యాంతర్గతంగా చూసుకుంటే సృష్టి తాండవం అని వేరుగా ఉంటుంది. అర్థమైందా? సృష్టి తాండవం అన్నమాట. ఇప్పుడు ప్రతి అణువులో కూడా తాండవం ఉంటుంది. ఆ! మీకు తెలియని రహస్యాలు ఇవి శ్రీ విద్యలు. సూర్యుడిలో ఆ తాండవం ప్రతి అణువు తాండవం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు అంటే అక్కడ అన్ని అణువులు ఆనందంగా ఉన్నాయి కాబట్టి నవ్వనేది వికసిస్తోంది శరీరంలో. అణువులో కూడా తాండవం ఉంటుందని. అర్థమైందా? ఇది రహస్యం. ఎవరికీ తెలియని రహస్యం. ప్రత్యేకంగా ఎక్కడో కైలాసంలో చేసే తాండవమే కాదు, ఈ 14 లోకాల్లో కూడా వారి తాండవమే. ఆనందంలోనే. నువ్వు నవ్వుతున్నా, ఎలా ఉన్నా కూడా హ్మ్. నవరసాలు చూపిస్తుంటుందన్నమాట తాండవం. నీలో కూడా నవరసాలు ఉన్నాయిగా. ఓసారి దుఃఖము, ఓసారి ఆనందము, ఓసారి హాస్యం ఇవన్నీ. ఇదే ఈ తాండవాలన్నీ నీలో జరుగుతున్నవన్నీ శివుడి యొక్క కృపా కటాక్షాలే. అది తాండవం అంటే. ఇంతకంటే నేను చెప్పలేనన్నమాట. ఇదే రహస్యం. ఇది ఇక్కడ గురువుగారు నాతో చెప్పించారు. ఆయన చెప్పింది 3 లైన్స్. దాన్ని ఇలా చెప్పు నాన్న అన్నారు. తాండవం అంటే శివుడు తాండవం చేయడానికి ప్రేరణ అమ్మవారు అన్నారంతే. అలానే అమ్మవారు లాస్యం చేయడానికి ప్రేరణ శివుడు ఈ క్షణం అని చెప్పేసేసి ఏమన్నాడు? కాబట్టి తాండవ స్వరూపమే తానే. లాస్య స్వరూపము తానే. అర్ధనారీశ్వర స్వరూపము తానే. ఇది రహస్యం అనేసాడు. దీన్ని నేను మీకు విడమర్చు. అంటే సృష్టిలో మొత్తం కూడా తాండవం అనేది ఎలా ఉందో చూపించాను. హ్మ్. ఆ తాండవం ఆగిపోయింది అంటే నీ ప్రాణం ఆగిపోయింది. అర్థమైపోయిందా? శివుడు నృత్యం ఆపేశాడనుకో, ఆయన తాండవం నీలో 70 సంవత్సరాలు బతుకున్నావు అంటే ప్రతి అణువులు అలా తాండవంతో నిలిచాయని. ఎలక్ట్రాన్స్ లోపట గిర్రని తిరుగుతున్నాయి గదా! అణువులు. లోపల మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అణువులు. ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అదంతా తాండవం చేస్తుంటాయి. ఒకే ఆర్బిట్‌లో తిరుగుతూ ఉంటాయి. సూర్యుడు తాండవం చేయట్లేదు. గమనం. రాగ, తాళ, పల్లవి. నీ హృదయం ఎలా కొట్టుకుంటోంది? తాండవం చేస్తోంది. లబ్ డబ్, లబ్ డబ్ అని. శ్వాస ఎలా వస్తోంది, పోతోంది. ఒక్కసారి నీ మీద హై స్పీడ్ వదిలాననుకో ఊపిరే ఆడదు. ఒక క్రమ పద్ధతిగా రాగం, తానం, పల్లవి. రిథమిక్ ప్యాటర్న్‌లో ఉంది సృష్టి అని. ఆయన అదే తాండవము అని. అణువుల నుంచి మహత్తుల వరకు గూడా శివతాండవమే, అర్ధనారీశ్వర తాండవమే ఉందని మీరు తెలుసుకోండి అని చెప్తున్నారిక్కడ. లలితా సహస్రనామంలో ఇంత గొప్పగా మిమ్మల్ని అమ్మవారు దర్శనం చేయించింది. అంటే ఒక రకంగా మీరు అమ్మవారి యొక్క తాండవాన్ని సానుభూతి చేసుకునే జ్ఞానాన్ని ఇచ్చింది. ఇక దీన్ని మీరు పండించుకోవాలి. ఓకే. ఆలోచన చేయండి. స్వామి ఇంకా లోపలికి పోతుంటే ఇంకా ఇంకా చాలా విషయాలు తెలుస్తున్నాయి అంటారు. అది ఆ నరక మీరు చేయండి ఖాళీగా ఉన్నప్పుడు. నా క్లాస్ అయిపోయిన తర్వాత. మీరే చెప్తారు నాకు ఫోన్ చేసి కొత్త కొత్తవన్నీ చెప్తారు. నేను కొంతవరకు చూపించాను నడిచి. ఇంకా ముందుకెళ్ళండి పైలోకాల దాకా. ఇంకా ఇంతకంటే గొప్ప తాండవం పైనుంది స్వామి. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని అన్నావు. ఎలా అనగలిచావు? ఒక జీవుడు నేనే దేవుడిని అని అనిపించే తాండవం ఇది. అర్థమైందా అమ్మా? నిన్ను నిన్ను దేవుడు అని ఎక్కడ అంటావంటే మూడో కన్ను దగ్గర అనిపిస్తున్నాను నేను. ఆయన తాండవ మహత్యం అది. అర్థమైందా? ఆ రహస్యం తెలుసుకున్నావు కాబట్టి నీకు శివుడు నీకు ముక్తి ఇచ్చాడని. శివ సాయుధ్యం అంటే అది. హ్మ్. ఓం నమః శివాయ. హ్రీం నమః శివాయై. ఓం నమః శివాయ. హ్రీం నమః శివాయై అని నువ్వు తపస్సు చేస్తున్నావు కదా! మూడో కన్ను దగ్గర నేనే శివుడు అన్నావు. ఇదేరా నీకొచ్చింది ఆనందం. శివతాండవం ఆనందం యొక్క ఎసెన్స్ నీకు ప్రసాదం. నేను నువ్వు ఒకటే పో అన్నాడంతే. చాలా అది. తాండవం అది ఇస్తుంది. ఈ శ్వాస కూడా తాండవమే చేస్తుంది. ఎప్పుడు రావాలో దానికి తెలుసు. ఎప్పుడు పోవాలో తెలుసు. నువ్వు చెప్తే రాదు. నువ్వు చెప్తే పోదు. నేను చచ్చిపోతాను. ఉరేసుకొని చస్తాను. నేను ఎన్ని అరిచినా, ఘీ పెట్టినా
అమ్మవారు ఏదో ఒకటి ఇంకా నీకు భూమి మీద నూకలున్నాయి అంటే నీకు ధైర్యం ఇవ్వదు. అర్థమైందా? ధైర్యం ఇవ్వదు. ఏదో అనేసానండి చస్తానంటే నిజంగా చస్తానా అని. అవునా? కానీ కొందరు మొండివాళ్ళు. వాళ్ళకి కర్మానుసారంగా అలానే రాసుంది. అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఆ దరిద్రమే వద్దు. ఏమ్మా? అమ్మవారు అమ్మవారే నిన్ను అది మహాపాతకం. మరి ప్రేతంగానే తిరుగుతావు భూమి మీద. బతికున్నాను ఆ బాధన్నా బావుంది బాబు. చచ్చిన తర్వాత ఈ బాధ నేను భరించలేకపోతున్నా అనేది తెలుసుకుంటావు అక్కడ. ఆ! ఆ! అంతే గదా! మరి తెలియని వాళ్ళేమిటి? ఈ జ్ఞానం లేని వాళ్ళేంటంటే అదే హాస్టీ డిసిషన్స్. ఇంట్లో బాధలెక్కువైపోయి నేను ముక్తొస్తుందా? అవునా? ఇంతకంటే నరకం నువ్వు శరీరం వదిలిన తర్వాత వస్తుంది. అది తెలుసుకోరు పాపం ఎవరు. సో, నాన్న తాండవ అంటే అదమ్మా. బండము అంటే ఇంద్రియ గ్రామము. అసుర అంటే అసురులయందు రమించునవి. ఇంద్రియ గ్రామం ఎందులో రమిస్తుంటాయి? అసురత్వంలోనే. వాడిని బాధపడటం, వీడిని తిట్టటం. అంతేగా పైశాచిక ఆనందాలు. హ్మ్. సో, అది తన్మాత్ర చాపల్యము. ఎందుకురా జేస్తున్నావు? వాడిని ఎందుకు ఏడిపిస్తున్నావు? తన్మాత్ర చాపల్యం అండి. కొందరికి ఎవరినో ఏదో అనకపోతే నోరు ఊరుకోదు. తన్మాత్ర చాపల్యం. అంతా బాగానే చేస్తారు. కానీ ఏదో ఒక మాట అనాలి. అంతేగా? ఉదాహరణగా చెప్తున్నాను. అదేదో నాకేమి అటువంటివి ఏం లేవమ్మా. టీవీ సీరియల్‌లో చూసి పాపం కోడలు బాగానే చేస్తుందండి. అత్తగారు బాగా చేశావు తల్లి అని మాట అనదు. ఎందుకంటే అహం అడ్డు. చేసావులే అమ్మ. ఎందుకంటే మేము ఎన్నో రోజులు చేసాం. అవన్నీ చేయకుండానే ఇంతవరకు వచ్చామా. పుట్టుకనే ఆ మాట అనేస్తారు. అప్పుడు పిల్ల ఎంత బాధపడుతుంది. అది దృష్టిలో ఉంటుంది. అలా అన్నమాట. చాపల్యం. నోటి దూల. అవునా? కొందరికి ఒళ్ళు బలుపే కాదు. నోటి బలుపు కూడా ఉంటుంది. ఈ 2 ఉంటాయి. సో, వధ అంటే ఆ చాపల్యము యొక్క నాశనము. బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అంటే పిండితార్థం చెప్తున్నాడు. బండము అంటే ఇంద్రియ గ్రామము. అసుర అంటే అసురులయందు రమించునవి. అంటే ఈ దేహమే ఈ దేహమే సుఖాలే. దేహము నేనే ఏమ్మా! దే లోపల ఆత్మ ఉందని మనకి సంబంధం లేదు. ఈ దేహం కాపాడుకోవడమే మనం. సో, రమించినవి అదియే తన్మాత్రా చాపల్యం. ఎందుకంటే తన్మాత్రా చాపల్యం. అలానే వధ అంటే ఆ చాపల్యం యొక్క నాశనము. అలానే ఉత్ ప్లస్ యుక్త, ఉద్యుక్త అంటే ఉదాన వాయువు సంచారము. సమన్విత అంటే ప్రాణశక్తితో కూడినది. శక్తి సేన అంటే అన్ని కళలతో కూడిన సేన. అన్ని కళలు ఉంటాయి అమ్మవారికి. దాని సమాహార ఏకత్వము ముఖ్య ప్రాణము. అదే జీవ హంస. అలానే అదే సుషుష్మ. ఆ సుషుష్మని తెలుసుకోరా అని. తెలుసుకున్న వాడికి ఈ చాపల్యాలు ఇవన్నీ తొలగుతాయి. ఈ నామం నీకిచ్చేదది. ఓం ఐం హ్రీం శ్రీం బండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్వితాయై నమః. అది తెలుసుకున్నావనుకో సుషుష్మ. ఆ కళలన్నీ గూడా ఆ సేనంతా నీకు తోడుగా ఉంటాయి అని. ఆ అసురవధంతా చేస్తాయి అని. నీలో ఉన్న చాపల్యాలు, తన్మాత్రా చాపల్యాలు. మరి అవెలా తొలగించుకుంటావు? ఈ నామంతో తొలగించుకో అని. అర్థమైందా? సో, సుషుష్మ పూజ చేసుకోండి అని. మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకోండి అని. సుషుష్మ మరి బయలుదేరింది అంటే కళలన్నీ కూడా మరి అమ్మవారు ఏకాదశి, ద్వాదశి, షోడశి స్థితికి తీసుకెళ్తుంది. అవునా? మనకు ఆ మార్గం వద్దుగా. మన ఇంద్రియ గ్రామం చూపించే శ్రీమిథ్యా మార్గమే బావుంది స్వామి. వాడిని తిడితేనే బావుంది నాకు. ఆనందంగా ఉంది. ఎందులో వాడిని తిట్టడం, మళ్ళీ వాడు నిన్ను తిట్టటం. నువ్వు ఇగో ఇది చెయ్యి. ఈ మార్గంలో రా నీకు బావుంటుంది. వద్దు స్వామి చప్పగా ఉంటుందది. ఇది బావుంది కారం కారంగా. ఇదే చాపల్యం అంటే ఇదన్నమాట. అర్థమైందా? అంటే మనసుని అటు నుంచి ఇటు తిప్పటం. తిప్పటం ఇష్టం ఉండదు. కొందరు చూడండి ఇల్లు మారరు. అవునా? మనకి అమ్మవారు ఎన్ని వరాలిచ్చినా కూడా గత జన్మలో ఎప్పుడో ఎక్కడో మనం ఉంటేయే.
పనికి మాలిన ఆలోచన అవే మళ్ళీ నెవరేస్తూ ఉంటాం. ఆవు గడ్డి నెవరేస్తున్నట్టు. అదనమాట. ఎందుకంటే ఇంక అయిపోయింది కదా! గతం గతస్య వదిలేయి అంటుంది. నిన్న గడిచిపోయింది కదా! ఇంకెందుకు ఇవాళ? దాన్నెందుకు బతికిస్తున్నావు ఇవాల్టిలో? ఇవాళ కొత్తదిగా. కొత్త ఊహ ఉందిగా. ఇవాళ ఈ నామం విన్నావుగా. ఇదే పెట్టుకో. ఇదే 1000 జ్ఞాపకాలు. లలిత సహస్రనామం అంటే 1000 జ్ఞాపకాలు, 1000 రాత్రుల్లో 1000 జ్ఞాపకాలు. ఇదే నీ జీవితం పిండితార్థం. అర్థమైందా? ఒక్కొక్క నామం, ఒక్కొక్క జ్ఞాపకం. ఏమ్మా? మరి నవరాత్రులు గదా! సో 1000 రాత్రులు, 1000 పూజలు. అది. అదే సహస్రనామ పూజ అంటే. అదే సుషుమ్నా పూజ అంటే. 1000 శ్వాసలతో నువ్వు చెయ్యి. ముఖ్య ప్రాణం మేలుకుంటుంది అని. అందుకే సహస్ర పెట్టారు. సహస్ర అంటే అనంతము అని. అదనమాట. ఇక్కడికి నామం కంప్లీట్ అయిందన్న. అమ్మవారి దయతో. భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత అంటే ఇంకా నేను దగ్గర దగ్గర 18 గంటలు కూడా చెప్పే మ్యాటర్ అందులో ఉంది. కానీ నా జీవితం సరిపోదు. నాకు చాలా తక్కువ సమయం ఇచ్చింది భూమి మీద అమ్మవారు. అంటే తక్కువ సమయం అంటే అది వాళ్ళ దృష్టిలో చాలా తక్కువ. మన దృష్టిలో ఎక్కువ. అవునా? 77 అంటే చాలా తక్కువ గదా! ఎన్ని మనం కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్స్? 70 కన్నా కంప్లీట్ చేసి ఒక్క 7 సంవత్సరాలు నేను అజ్ఞాతంలో క్రియాలోకి వెళ్ళాలి. అవునా? ఇక అక్కడి నుంచి పిలుపులు ఎలా ఉంటాయో మనకు తెలీదు. అది. ఒక 10 ఇయర్స్ అందుకే తొందర పడుతూ ఉంటాను. మిమ్మల్ని తొందర పెడుతూ ఉంటాను. బాధ పెడుతూ ఉంటాను. తప్పదు. పడాలి మీరందరూ గూడా. హ్మ్. మీ గురువుగారు అలా బాధ పెడతారు. మాకేం మిమ్మల్ని బాధ గూడా లేదు గురుగారు. తప్పదు. అహా! అదే అందుకే బాధపడొద్దు. ఎందుకంటే మీరందరూ గూడా ఆ! మీ గురువుల యొక్క మార్గంలో వెళ్ళేవాళ్ళు గాబట్టి, ఆయన కష్టపడుతున్నాడు, మేము కష్టపడుతున్నాం. ఆయన ఎక్కడ ఆపితే అక్కడ, ఎక్కడ కూర్చోమంటే అక్కడ. అవునా? మన కాశీ యాత్ర ఎంత మనం ఇక్కడ గాదు గదా! అందరం ట్రైన్‌లో వెళ్ళి వచ్చి దర్శనం చేసుకొని వచ్చేది గాదు కాశీ. మన కాశీ ఎక్కడో ఉంది. రాజరాజేశ్వరి స్థితిలో ఉంది. అది మహాకాశి, శివకాశి అది. అక్కడికి తీసుకెళ్ళాలంటే మరి అనంత యాత్ర అది. సో, తప్పదు. ఇవన్నీ ఉంటాయి. సో, నాతో పాటు రండి. చక్కగా ఎవరు ముందుకు వెళ్లారు, ఎవరు వెనక వచ్చారనేది అవసరం లేదమ్మా. నేను చెప్పినవే అది మీరు పెట్టుకొని అన్నీ చేసుకొని మళ్ళీ మీరు మా దగ్గరికి వచ్చేస్తారు. అంతే. అమ్మ గురుకృప అమ్మవారు అలా వదలదు నాన్న. ఆ తల్లి దయ అలా ఉంది. అందుకే మనకి ఈ పని చెప్పింది. అంత శ్రద్ధగా చేసుకుంటున్నాం. చాలు.